రామేంద్ర గారు, ఒకటి కొంతమంది ఏమో వాదిస్తున్నారంటే ఇది అవినాష్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి ఓవరాల్గా ఈ కేసులో నిందితులకి చెంపపెట్టు లాంటిది నిన్న సుప్రీంకోర్టు తీసుకున్న డెసిషన్ అంటున్నారు. కానీ కాదు. ఇప్పుడు మాతి వెంకటేశ్వరరావు గారు బీయింగ్ అన్ అడ్వకేట్ ఆయన చెప్పినట్లుగా ఇది కర్ర విరగలేదు, పాము సావలేదు. ఎందుకంటే ఆఖరి బెయిల్ పిటిషన్లు కూడా పెండింగ్లో ఉంచారు, దాన్ని అప్పటి వరకు కూడా విచారించమని చెప్పేసి, ఏదైతే రద్దు చేయాలని చెప్పేసి. సో బాల్ ఈజ్ ఇన్ ట్రయల్ కోర్ట్ నౌ. సిబిఐ కోర్టు వ్యవహరించినటువంటి తీరు, సిబిఐ వ్యవహార తీరు కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తినటువంటి పరిస్థితుల్లో ఈ కేసు మళ్ళీ ట్రయల్ కోర్టు దగ్గరికి వచ్చి ఆగటం ద్వారా ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఆవిడికి న్యాయం మీ ప్రభుత్వం అయినా చేసే అవకాశం ఉందా లేదా అసలు? సురేష్ గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్ లో ఉన్నటువంటి బాజీ గారికి, వెంకటేశ్వరరావు గారికి, వైసీపీ ప్రతినిధి గారికి గుడ్ ఈవినింగ్. అదేవిధంగా సిటీ న్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారాలు. ఇప్పుడు ఈరోజు ఏదైతే మనం వాళ్ళకి తీర్పు వచ్చిందో మళ్ళీ దీన్ని సిబిఐ టేకప్ చేయాలి, సునీత గారిని ఏదైతే ఆవిడని మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పారో అది ఒక రకంగా అయితే మనం ఒక మంచి తరుణంగానే మనం పరిగణించాలి. ఇక్కడ ఒక విషయం నేను చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నా. మా ప్రభుత్వం ఈ రోజు పదే మేము చెప్పేది ఒకటే, మాకు కక్ష సాధింపులు అనేవి లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇటు తెలుగుదేశం పార్టీ గాని, జనసేన గాని, బీజేపీ గాని, మాకు ఎవరి మీద వ్యక్తిగత కక్ష సాధింపులు లేవు. చట్టాన్ని కాపాడాలి, న్యాయాన్ని బతికించాలి, తప్పు చేసిన ప్రతి వాడికి శిక్ష పడాలి అనేదే మా యొక్క తపన. ఈ రోజు ఆడ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, లేకపోతే ఎల్లయ్య, పుల్లయ్య, వాళ్ళు ఎవరైతే మాకెందుకు. ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య, ఇందాక ఆయన వైసీపీ ఆయన మాట్లాడుతున్నాడు, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది వాళ్ళు ఏం చేయలేకపోయారు అది ఇదని. వివేకానంద రెడ్డి గారి హత్య 2019 మార్చి 15వ తేదీన జరిగింది. అది జరిగిన తర్వాత 90 రోజులకి ప్రభుత్వం మారిపోయింది. మేము అధికారంలో ఉన్నప్పుడు సిట్ వేసాము, దాని మీద ఎంక్వైరీ చేపించాము. అయితే ఇందాక పెద్దలు వెంకటేశ్వరరావు గారు చాలా క్లియర్ గా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా వాళ్ళ బుర్రకు ఎక్కట్లా. వాళ్ళకి ఎప్పుడు కూడా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అభూత కల్పన చేసి ప్రజల యొక్క మెంటాలిటీని డైవర్ట్ చేసి ప్రజల గ్రాస్పింగ్ ని గ్యాదర్ చేయడం కోసం వాళ్ళకి 11 సీట్లు వచ్చినా ఇంకా వాళ్ళ బిహేవియర్ మారలేదంటే మనమైతే ఏమి చేయలేనటువంటి పరిస్థితి. కానీ ప్రజలైతే చాలా తెలియగల వాళ్ళు, ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఇది ఫస్ట్ మనీ, ఇది ల్యాండ్ ఇష్యూస్ వల్ల జరిగిందని ఒక ఆయన అన్నాడు, ప్రాపర్టీస్ ఇష్యూస్, తర్వాత మనీ ఇష్యూస్ వల్ల జరిగిందని ఒక ఆయన అన్నాడు, తర్వాత ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వల్ల ఒక ఆయన అని చెప్పేసాడు. అసలు పెద్ద తల్లే ఎవరు? అవినాష్ రెడ్డి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఏం చెప్పారు? అస్సలు అబ్బో బాబాయ్ని అట్లా చంపారు, ఇట్లా చంపారు, అది చంపారు, ఇవన్నీ కూడా మనం చూసాం. గతంలో చాలా సార్లు దీని మీద డిబేట్లు కూడా చేసాం. అయితే నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా, హైదరాబాద్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కడపకు రావడానికి, ఆయన ఉదయం తెల్లవారుజామున చనిపోతే కడపకు రావడానికి ఈవినింగ్ దాకా ఎందుకు టైం పట్టింది? అప్పుడు దాకా ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? ఇట్లా ఆయన సునీతారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, సునీతారెడ్డి గారిని ఆ రోజు మభ్యపెట్టి సునీతారెడ్డి గారిని కూడా తప్పుదావ పట్టించినటువంటి పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విషయంలో సునీతారెడ్డి గారు ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ చూసి అసలు ఏం జరిగిందని మొత్తం ఎంక్వైరీ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఏదైతే వేసామో ఆ రోజు సిబిఐ డైరెక్టర్ గా ఉన్నటువంటి రాజ్ సింగ్ మీద కూడా కేసు పెట్టినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఏంటంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ రోజు ఎవరైతే మన రామ్ సింగ్ గారి మీద కానివ్వండి, నరెడ్డి రాజశేఖర రెడ్డి గారి మీద కానివ్వండి, సునీత గారి మీద కానివ్వండి, వాళ్ళ తండ్రిని వాళ్లే చంపేపించుకున్నారని చెప్పేసి ఒక అక్రమమైనటువంటి కేసు పెట్టించినటువంటి, ఎటువంటి పస్సలేనటువంటి కేసు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే సిబిఐ వాళ్ళ మీదే కేసు పెట్టించారు. ఈ రోజు సిబిఐ దీన్ని ఖచ్చితంగా చాలా సీరియస్ గా తీసుకుంటుంది. పిన్ టు పిన్ ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయ్యారో A to Z బయటికి లాగుతుందని అయితే పూర్తిగా విశ్వాసం ఉంది. ఎందుకంటే సునీతారెడ్డి గారు ఒకటే, ఆవిడ బాధపడేదంతా ఒకటే, ఏంటంటే దీనిలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ చచ్చిపోతా ఉన్నారు, దీంట్లో సాక్షులు అందరూ చచ్చిపోతా ఉన్నారు. ఇది ఎక్కడ అన్సాల్వ్డ్ కేసుగా మిగిలిపోతుందా, తన తండ్రికి ఎక్కడ తన న్యాయం రాకుండా పోతుందా అనే ఒక బాధతోటి ఆవిడ ఈ రోజు కూడా ఆమె చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. దానికోసంగా వాళ్ళ
తండ్రికి ఏదైతే న్యాయం చావుకు తగ్గ న్యాయం చేయాలని దానికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించే విధంగా వాళ్ళు ఈ రోజు ముందుకెళ్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలందరూ కూడా ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు చాలా చిన్న స్మాల్ పర్సన్ ఏం కాదు, చాలా హై ప్రొఫైల్. అటువంటి హై ప్రొఫైల్ చంపినటువంటి వ్యక్తులు నారాసుర రక్త చరిత్ర అన్నారు, చంద్రబాబు నాయుడు చంపారన్నారు, తర్వాత ఇందాక బీటెక్ రవి అన్నాడు, తర్వాత ఆదినారాయణ రెడ్డి అన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు పిక్చర్లో లేరు. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. 5 సంవత్సరాల అధికారంలో ఉండి చెల్లెళ్ళకి న్యాయం చేయలేనటువంటి వాళ్ళు ఇక రాష్ట్రాన్ని మేము పరిపాలించాం, రాష్ట్రంలో మేము అది చేసాం, ఈ రోజు చంద్రబాబు నాయుడు అది చేయాలి, ఈ ప్రభుత్వం అది చేయాలి, ఈ ప్రభుత్వం ఇది చేయట్లేదని చెప్పేసి మాకు నీతులు చెప్తా ఉంటే నవ్వొస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకి చేయడం చేత కాదు, చేసే వాళ్ళ మీద బురద తల్లేటువంటి పరిస్థితి ఈ రోజు వైసీపీ వాళ్ళు ఇంకా మారినటువంటి వ్యవహారం అయితే చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది. అయితే ఇందాక ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, ఏంటి నెల్లూరు దగ్గర ఏదో లారీ అంట ఏదో కారు వచ్చి దిక్కునింది, అది ఇన్సిడెంట్ జరిగింది, బాధాకరమైన విషయమే, ఎవరం కాదనం. అసలు ఆ ప్రొఫైల్ కి అవినాష్ మన వివేకానంద రెడ్డి గారి ప్రొఫైల్ కంపారిజన్ పెట్టారు చూడండి. అసలు వీళ్ళు ఎక్కడ నుంచి ఎక్కడ కంపారిజన్ చేస్తారు అంటే ఏ గాలికి అటు ఎక్కడ అవసరం అయితే ఏ పాయింట్ కావాలంటే అది వాడుకోవడమే. అది కనీసం దానికి దీనికి ఏమైనా కంపారిజన్? అసలు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మీద, ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద తెల్లారి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఒక గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి పెట్టేది. అంటే వీళ్ళకి తెలుసు నరికింది గొడ్డలతోటే అని చాలా క్లియర్ గా తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టుకోకుండా ఆ గొడ్డల్ని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం, వారు మళ్ళీ అధికారంలోకి రావడం కోసం వివేకానంద రెడ్డి గారు బతుకుంటే ఎక్కడ అవినాష్ రెడ్డి గారి ఎంపీ సీటుకు అడ్డు వస్తాడో అనే ఒక భయంతో, ఒకవేళ ఆయన సీట్ ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్ గా ఎక్కడ వేసారో జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి గారిని ఓడిస్తాడనే అక్కసుతో ఇది కుట్రపూరితమే జరిగిందని చెప్పేసి అయితే ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఇటు ఎవరైతే ఎంక్వైరీ డిపార్ట్మెంట్ కానీ సిబిఐ వాళ్ళు కానివ్వండి అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకున్న ట్రాక్ రికార్డ్ అటువంటిది. ఎందుకంటే ఆయన ఒక ఆర్థిక నేరగాడు, ఒక ఆర్థిక ఉగ్రవాది, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రాన్ని ఏ విధంగా, రాష్ట్రం యొక్క ఆర్థిక మూలాలను ఏ విధంగా దెబ్బకొట్టాడు, తన యొక్క తాడేపల్లి క్యాంపస్ కు సంబంధించి కొంపకు సంబంధించి ఆర్థిక వనరులు ఏ విధంగా పెంచుకున్నాడు, తర్వాత రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల మీద ఏ విధంగా దాడులు చేపించాడు, వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఏ విధంగా అణగదొక్కాడు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఆఖరికి మన కోడికత్తి సీను కేసు కూడా తన యొక్క రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కానివ్వండి, వైకాపా వాళ్ళ మాటలు కానివ్వండి, నమ్మే వాళ్ళైతే ఎవ్వరూ లేరు. సునీతారెడ్డి గారు ఈ రోజు మా దగ్గరకు వచ్చింది, రేపు మోడీ గారి దగ్గరికి వెళ్తుంది, రేపు ఇంకో దగ్గర, అక్కడికి ఆవిడకి ఎక్కడ న్యాయం జరుగుతుంది అనుకుంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడంలో తప్పు లేదు. ఈ రోజు మనమే ఉంటాం, పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఎస్ఐ గారు మన మాట పట్టించుకోకపోతే సిఐ గారి దగ్గరికి వెళ్తాం కదా, అయ్యా నాకు న్యాయం చేయని, లేదా సిఐ గారు కూడా అయినప్పుడు డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తాం, అయ్యా నా కేసు తీసుకోమని చెప్పేసి. ఇందులో ఎటువంటి రాజకీయ కుట్రకోణం లేదు. తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఎన్డీఏ కూటమి కానివ్వండి, ఏ ఒక్కరికి ఇక్కడ మేము కొమ్ముకోయట్లేదు. మేము ఏదైతే చెప్పామో మాకు చట్టం మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉంది. తప్పు చేసిన ప్రతి ఒక్కడికి శిక్ష పడే విధంగా చేసే విధంగానే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా సునీత గారికి అయితే న్యాయం జరుగుతుంది. సిబిఐ త్వరలోనే ఈ కేసును టేకప్ చేసేసి అతి త్వరలోనే దీనికి ఎవరైతే A1 A2 A3 A8 అందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసే కార్యక్రమం అయితే చేపట్టుతారని అయితే నమ్మకం అయితే ఉందండి సురేష్ గారు. రైట్, ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంత బెయిల్ మీద ఉంటున్నారు, అది చూస్తున్నాం.